హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ ఉన్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారని ఒకసారి తప్పకుండా కామెంట్ సెక్షన్ చెప్పండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ లాక్డౌన్లో ఉన్నాము. లాక్డౌన్ లేకపోయినా కానీ మనం బయటకు వెళ్ళే ప్రసక్తే లేదు, ఎందుకంటే బయట మొత్తం సివియర్గా ఉంది సిచ్యువేషన్ అయితే. సో అలాంటప్పుడు మరి ఐబ్రోస్ పెరిగిపోతున్నాయి, హ్యాండ్స్ పైన హెయిర్ కూడా పెరిగిపోతుంది. మరి ఎలా ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ పార్లర్కి వెళ్ళే టయానికి అసలు అడివి అయిపోతుంది కదా. ఇది ఓన్లీ గర్ల్స్ విత్ హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ పెరిగిపోతుంది కదా, నాకులాగా ఇక్కడ వెరీ ఈజీగా పెరుగుతుంది అండి. నాకైతే అలా ఎవరికైతే పెరుగుతుందో వాళ్ళైతే చాలా అంటే చాలా సఫర్ అయిపోతూ ఉంటారు, ఎలా చేయాలి ఏం చేయాలి అని. సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నేను ఒక మంచి ఇది తీసుకొచ్చాను ఐడియా. ఏంటి అంటే, మనం ఇప్పుడు వ్యాక్స్ మిషన్ కొనుక్కోవాలి అంటే అబ్బో ఆ వ్యాక్స్ మిషన్ ఎంత ప్రైస్ అవుతుందో, మళ్ళీ దానికి మళ్ళీ వ్యాక్స్ కొనుక్కోవాలి, స్ట్రిప్స్ కొనుక్కోవాలి, దాన్ని చేయడానికి ఇంకొకరు కావాలి, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనమైతే వ్యాక్స్ జోలే వెళ్ళొద్దు అనుకుంటాం. బట్ నేనైతే ఒక ప్రోడక్ట్ తెచ్చేసుకున్నాను, అండ్ దిస్ ఇస్ ఆబ్వియస్లీ ఫ్రమ్ అమెజాన్. ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే ఆబ్వియస్గా వ్యాక్స్ మిషన్ అనమాట. నేను ఎప్పటి నుంచో అనుకున్నాను తీసుకోవాలి అని, సో తీసుకున్నాను అనమాట. దీని గురించి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ప్యాకింగ్ అయితే జస్ట్ బాక్స్ ఇచ్చారు, బాక్స్ లోపల మళ్ళీ జస్ట్ ఒక చిన్న బబుల్ ర్యాప్ ఇచ్చారు. బబుల్ ర్యాప్ లోపల ఇది ఉందన్నమాట, బాక్స్ ఉంది. బాక్స్ గురించి మనం ఫస్ట్ చూసే ముందు లోపల మళ్ళీ ఎక్స్ట్రాగా నాకైతే ఫ్రీగా ఇవి ఇచ్చారు వ్యాక్స్ బీన్స్ అనమాట. ఇవి వీటితోనే మనం వ్యాక్స్ చేసుకోవచ్చు. ఏంటో బూందీలా ఉన్నాయి ఇవి ఇచ్చారు. అండ్ కొన్ని ఐస్ పుల్లలు ఇచ్చారు. యాక్చువల్గా వీటితోనే చేస్తారు. ఇవి అంత క్వాలిటీగా లేవు నిజంగా చెప్పాలంటే, బట్ నా దగ్గర వేరే ఉన్నాయి, అవి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ మిషన్ అయితే ఒకసారి చూపిస్తాను మీకు. అండ్ మిషన్ అయితే ఇలా వచ్చిందనమాట. చిన్నది ఎంతో పెద్దదేం కాదు, మన హ్యాండీగానే ఉందన్నమాట ఇది. అండ్ ఓపెన్ చేస్తే కుక్కర్లా ఉందన్నమాట. వెయిట్ కవర్ కూడా తీసి నేను ముందు చూస్తాను. ఇలా ఉంది, ఇలా మీకే కనిపిస్తుంది చూడండి క్లియర్గా. ఇక్కడ ఆన్ ఆఫ్ మీడియం అవన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఆల్ టైప్స్ ఆఫ్ వ్యాక్సెస్ పెట్టుకోవచ్చు. అంటే బీన్స్ చూపించాను కదా అనిపిస్తే బీన్సే అనుకోవద్దు, అంటే ఇందాక చూపించిన వాటిని బీన్స్ అంటారని చెప్పాను కదా. ఇక్కడ ప్లగ్ ఇచ్చారు. నేను ఇంతవరకు అయితే అసలు టెస్ట్ కూడా చేయలేదు. నేను మీకు చూపించినాకనే అన్బాక్స్ లాగా చేసినాకనే నేను చూద్దాం అనిపిస్తాను ఆగాను. అండ్ లోపలైతే పైన అయితే లిడ్ ఇచ్చారనమాట. దీనిలోంచి మనకి కనిపిస్తుంది లోపల వ్యాక్స్ మెల్ట్ అవుతుందా లేదా ఏంటి అనేది. ఇక్కడ లోపల వ్యాక్స్ ఉంది కదా, అది కనిపిస్తుంది అనమాట మనకి. అండ్ లోపల మనకి ఎక్స్ట్రాగా ఒక బౌల్ ఇచ్చారు, అల్యూమినియంతో చేసిన బౌల్ అనమాట ఇది. అండ్ ఇప్పుడు ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. మేబీ వ్యాక్స్ ఎక్స్ట్రా రాకుండా ఉండడానికి ఇచ్చినట్టున్నారు అది. సో ఈ బౌల్ మనం ఏంటంటే మనం యూస్ చేసుకున్నాక మళ్ళీ క్లీన్ చేసేసి పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ లోపల మళ్ళీ ఇంకొక అల్యూమినియం బౌల్ అనేది ఉంది, డిఫాల్ట్గా అటాచ్ అయ్యి ఉందన్నమాట. ఇది నాకు తెలిసి ఎలా వర్క్ చేస్తుంది అంటే, మనకి ఇంట్లో రైస్ కుక్కర్ ఉంటుంది కదా కరెంట్తో పనిచేసేది, అలా వర్క్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నేనైతే వ్యాక్స్ మిషన్ అనేది ఒకటి నా చేతిలో పట్టుకున్నాను అనమాట. చూడాలి ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది. ప్రాబ్లీ ఈ వీడియోలోనే కంటిన్యూషన్ మేబీ నేను డెమో ఇస్తాను, ఆర్ ఎల్స్ ఇంకొక వీడియో చేసి మరి నేను మీకు చూపిస్తాను అనమాట వీడియో ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. ఇక్కడైతే వ్యాక్స్ హీట్ అవ్వడానికి అన్నిటికీ ప్రతిదీ రాసి ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం ఇట్లా తిప్పుకోవచ్చు వీటిని. సో ప్లగ్ పెట్టుకొని ఒకసారి చూడాలి. నేను దీనికైతే ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వలేదు. ఈ డబ్బాలో ఒక పేపర్ అయితే ఇచ్చారు, వార్నింగ్స్ ఇచ్చారు అనమాట. జస్ట్ యూసేజ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. సో నేను ఇవన్నీ చూసేసి చెప్తాను. బట్ ద వర్స్ట్ థింగ్ ఈజ్ దట్ దిస్ ఈస్ మేడ్ ఇన్ చైనా అంట. నాకు అసలు తెలియదు, నేను తీసుకున్నాక తెలిసిందనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, దీనికి రిటర్న్ పాలసీ లేదు వ్యాక్స్కి, ఎందుకో మరి నాకు తెలియదు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు రిటర్న్స్ అసలే తీసుకోరు. సో ఇదనమాట నేను తీసుకున్న వెరీ కాంపాక్ట్ చిన్నది ఇది. నేను రివ్యూస్ చాలా చూసి ఇది అమెజాన్ ఏమంటారు సజెస్టెడ్ వన్, రికమెండెడ్ వన్ కాబట్టి ఇది తీసుకున్నాను అనమాట. సో ఇది రివ్యూ చేస్తాను. ఫస్ట్ టైం కూడా నేను మేము ముందరనే లైక్ వీడియో చేస్తాను అనమాట. అండ్ స్టే ట్యూన్డ్ ఎలా వస్తుంది ఏంటి అనేది చూడండి.
మీకు నచ్చితే మీరు పర్చేస్ చేయండి. నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడానికి ట్రై చేశాను. అండ్ ఎస్, ప్రైస్ అయితే చెప్పలేదు కదా, అరౌండ్ 500 ఎంతో పడింది నాకు. సారీ, దీని మీద ప్రైస్ లేదు, బట్ యా నాకైతే అరౌండ్ 500 ఎంతో పడింది. నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను అనమాట కింద స్క్రీన్ మీద ఎక్కడో అక్కడ. సో యా, ఇదనమాట ఇవాళ వీడియో. ఇది చెప్దామనే నేను మీ దగ్గరికి వచ్చాను. ప్రాబబ్లీ వీడియో ఎండింగ్లో అంటే ఇంకా వీడియో కనుక లెందీగా ఉంటే ఇచ్చినట్టు ఎక్స్ట్రా, లేకపోతే నెక్స్ట్ వీడియోలోనూ నేను మీకు చూపిస్తాను ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది. సో యా, స్టే ట్యూన్డ్, బై బై. ఇన్ కేస్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటిది యూజ్ఫుల్ ఐడియాస్ ఇంకా మీకు ఏమైనా ఉంటే నాకు చెప్పండి. నేనైతే ఇంకా అసలు నాకైతే ఫస్ట్ ఏంటంటే ముందు పార్లర్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనిపించింది. జస్ట్ బీన్స్ ప్యాకెట్ ఒకటి కొనుక్కొని సరిపోతుంది అనిపించింది. అండ్ బీన్స్ ఏంటంటే అసలు మనం డైరెక్ట్గా పెట్టుకొని పీకేసేయడమే, దానికి స్టాప్స్ కూడా అక్కర్లేదు. అండ్ అది వెరీ ఈజీ థింగ్ అనిపిస్తుంది. నేను కనుక దీంతో పర్ఫెక్ట్ అయితే ఐబ్రోస్ కూడా తీసుకుందాం అని చెప్పేసి ఐబ్రోస్ కూడా ఇంకా అలాగే ఉంచేసాను, కొంచెం ఎక్స్ట్రాస్ గ్రో అయినాయి. అండ్ అలాగూ ఇప్పుడు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. అండ్ లాస్ట్ టైం నేను అలాగూ బ్రెజిలియన్ వ్యాక్స్ చేయించుకున్నాను కాబట్టి దాన్ని చూసుకున్నాను క్లియర్గా ఎలా చేయాలి ఏంటి అనేది. జస్ట్ అప్లై చేసి స్పీక్ చేయడమే అనమాట. యా, చూద్దాం. హోప్ ఇది సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో యా, స్టే ట్యూన్డ్, బాయ్ బాయ్. ఇంకొకసారి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. దీని గురించి రివ్యూ అయిపోయింది కదా ఈరోజు, సారీ అన్బాక్సింగ్ అయిపోయింది కదా, ఈసారి రివ్యూ ఇస్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా హోమ్ టిప్స్ కావాలి అనుకుంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి, పక్కాగా రిప్లై ఇస్తాను. ఐడియా. సో డబ్బా కూడా ఒకసారి చూసేసేయండి. యాక్చువల్గా ఏంటంటే నేను ఫస్ట్ ఒకసారి ట్రై చేశాను. సో అసలు వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి వర్క్ అవుతుంది. సో మీకు చూద్దామని చెప్పేసి మళ్ళీ చేస్తున్నాను. అండ్ బీన్స్ వచ్చేసి ఇలా వేసుకోవాలి. ప్లగ్ చేసుకున్నాక అది టర్న్ ఆన్ చేసుకోవాలన్నమాట, హైలో పెట్టుకోవాలి. అక్కడ ఒక రెగ్యులేటర్ ఉంటుంది కదా దాన్ని. అండ్ ఈ బ్రాండ్ చెప్పలేదు కదా, ఇది వచ్చేసి ప్రోవాక్స్ 100 అనమాట, 100 ప్రోవాక్స్ 100. నేను పిక్ అనేది ఇంక్లూడ్ చేశాను పక్కన సైడ్లో, ఒకసారి క్లియర్గా క్లోజప్లో కూడా చూడండి మీరు. ఇది కొంచెం టైం పట్టింది, అంటే మనం వ్యాక్స్ ఎక్కడ చేసుకోవాలి అనే ప్లేస్ని బట్టి మనము వ్యాక్స్ బీన్స్ అనేవి వేసుకోవాలన్నమాట. సో నేను ఊరికనే టైంపాస్ కోసం అని చెప్పేసి లిడ్ పెట్టాను, కొంచెం ఎక్కువసేపే పట్టింది, లైక్ ఒక 10 minutes పట్టింది అనమాట మొత్తం అంతా కరిగిపోవడానికి. చూడండి, కరిగేటప్పుడు అలా మెల్ట్ అయ్యేటప్పుడు మీకు తెలుస్తుంది, థిక్గా అవుతూ ఉంటుంది. అండ్ మొత్తం అయిపోయినాక మనకి ఎలా వస్తుందంటే లైక్ కొంచెం మాల్ట్ ఉంటుంది కదా, జావా, అలా వస్తుందన్నమాట. మీరు దాన్ని ఆ కన్సిస్టెన్సీ చూసుకొని ఉంచుకోవాలి. బట్ ఏంటంటే ఇది రెగ్యులేటర్ అనేది ఆఫ్ చేయకూడదు అనమాట. రెగ్యులేటర్ ఆఫ్ చేస్తే మళ్ళీ వెంటనే ఇది థిక్ అయిపోతుంది. సో దాన్ని హీట్లోనే ఉంచుకోవాలి. కొంచెం అది వేడి ఆరిపోయేలోపు మనం పెట్టుకోవాలి. అండ్ మనం స్కిన్కి అప్లై చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కొంచెం ఊదుకొని అప్లై చేసుకోవాలి. అండ్ ఇది ఈజీ ప్రాసెస్ అని ఎందుకన్నానంటే దీనికి మనం స్టాప్స్ అనేవి చేయక్కర్లేదు. లైక్ మామూలు వ్యాక్స్ అయితే, హాట్ వ్యాక్స్ అలాంటిది అయితే మనము అది అప్లై చేసినాక మళ్ళీ స్ట్రిప్ అనేది పెట్టి లాగాలి కదా, దీనికి అంత రిస్క్ అక్కర్లేదు. ఇది పెట్టేసి వెంటనే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇది డ్రై అయిపోతుంది, వెంటనే యాంటీ డైరెక్షన్లో పుల్ చేయొచ్చు. సో ఇక్కడ ఇది మెల్ట్ అయిపోయింది, చూడండి ఒకసారి, ఇలా అయిపోతుంది అనమాట కన్సిస్టెన్సీ. అక్కడ ఒక ప్లాస్టిక్ది స్ట్రా లాగా ఒకటి ఇచ్చారు కదా, దాన్ని మీరు మీ కంఫర్ట్గా మీరు ఏ హ్యాండ్తో అయితే తీసారో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోండి. ఎందుకంటే కొంచెం అలా తీసినప్పుడు కింద సాగుతూ ఉంటుంది, లైక్ మనకి పాకం ఉంటుంది కదా, బెల్లం పాకం అలాగా, అలా సాగుతూ ఉంటుంది అనమాట. సో మనం దాన్ని చూసుకొని నీట్గా దానికి ఇట్లా ఒకసారి అన్నామంటే కొంచెం కింద సాగకుండా ఉంటుందన్నమాట, కింద జారిపోకుండా. అండ్ ఇంకా ఏంటంటే ఇది ఎనీవేర్ ఆన్ ద బాడీ అని చెప్పేసి అని ఇక్కడ ఇచ్చారు, లైక్ అండర్ ఆర్మ్స్ కానీ హ్యాండ్స్కి కానీ ఈవెన్ ఐబ్రోస్కి కూడా ట్రై చేశాను నేను. ఈసారి మీకు మీ ముందర వీడియో చేద్దాం అని చెప్పేసి అని అనుకున్నాను. ఈసారి ఫస్ట్ టైం అయితే నేను ఓన్గా ట్రై చేశాను అనమాట. ఓకే, వచ్చినాయి. సో ఈసారి నేను మీకు చూసాను. ఇక్కడ ఏంటంటే నేను వీడియో ప్రాపర్గా పెట్టడం మిస్ అయింది, సో నేను మళ్ళీ చూపించలేదు అని చెప్పేసి అని చూపించలేను కాబట్టి ఇదే ఉంచేసాను. సో ఏంటంటే ఇక్కడ నేను హెయిర్ అనేది గ్రోత్ ఏ డైరెక్షన్లో ఉంటుందో ఆ డైరెక్షన్లో వ్యాక్స్ అనేది తీసుకొని అప్లై చేస్తున్నాను. చూసుకోండి, మీరు కాలిపోకుండా ఒకసారి ఊదుకొని పెట్టుకోండి. అండ్ ఇంకా ఏంటంటే మనము స్వెట్ కానీ తడి కానీ ఏదైనా ఉంటే అసలు వ్యాక్స్ అనేది రాదనమాట. సో అది చూసుకోండి, పౌడర్ అనేది అప్లై చేసుకోండి స్వెట్ కానీ ఏదైనా ఉంటే, లైక్ స్కిన్ పైన ఎక్కడైనా కానీ. సో ఇదైతే వెరీ ఈజీగానే వచ్చేసింది చెప్పాలంటే. అండ్ ఇంకొక సెకండ్ పర్సన్ మనకి హెల్ప్ ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే కింద స్కిన్ అనేది కొంచెం టైట్గా లాగి పట్టుకుంటే హెయిర్ అనేది రూట్స్తో సహా వచ్చేస్తుంది అనమాట. మనకు అలాంటి
లైక్ సింగిల్ పర్సన్ ఉంటే అలాంటి అవైలబిలిటీ ఛాన్స్ ఆర్ ఎనీథింగ్ ఉండదు కాబట్టి మనమే చేసుకోవాలి. ఇలా ఒకసారి పుల్ చేసుకోవడమే, అలా వచ్చేస్తుంది అనమాట హెయిర్. ఒకసారి చూడండి హెయిర్. నేను మిగతా హెయిర్ రిమూవ్ చేసింది లాస్ట్లో పిక్ అనేది ఇంక్లూడ్ చేశాను. లాస్ట్ వరకు వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు కనిపిస్తుంది పిక్ అనేది ఎంత హెయిర్ వచ్చేసింది, అసలు వచ్చిందా లేదా అనేది క్లియర్గా. యాక్చువల్గా ఏంటంటే ఇది నేను రూమ్లో షూట్ చేస్తున్నాను కాబట్టి ప్రాపర్ లైటింగ్లో ఈ హెయిర్ కనిపించకపోవచ్చు. సో నేను మళ్ళీ పిక్ అనేది ఇంక్లూడ్ చేశాను, ఒకసారి చూడండి. ఎక్కడైనా కానీ వ్యాక్స్ అనేది 2-3 టైమ్స్కి మించి ఎక్కువ పెట్టకూడదు, ఎందుకంటే స్కిన్ అనేది కాలిపోవడం అలా కందిపోవడం అలా జరుగుతుంది అనమాట. ఒక్కసారి మాత్రం ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. ఇది మేబీ మీరు ప్యాచ్ టెస్ట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు, అసలు మీకు ఇలాంటి వ్యాక్స్ పడుతుందా లేదా అనేది. ఇన్ కేస్ మీకు కనుక ముందు నుంచి పార్లర్స్లో అలవాటు ఉంటే ఓకే, లేదంటే మాత్రం ఒకసారి ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. అండ్ యా, ఐ హైలీ రికమెండ్ దిస్, ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. 545 రూపీస్. నేను తర్వాత ప్రైస్ అనేది చూశాను. సో ఒకసారి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది అమెజాన్ చాయిస్ అంటారు కదా, అలా అనమాట, సజెస్టెడ్ వన్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హెయిర్ ఏ గ్రోత్ లైక్ హెయిర్ గ్రోత్ ఏ డైరెక్షన్లో ఉంటుందో ఆ డైరెక్షన్లో అప్లై చేసి యాంటీ డైరెక్షన్లో పుల్ చేయాలన్నమాట. అప్పుడే ప్రాపర్గా రూట్స్ నుంచి హెయిర్ వచ్చేస్తుంది. సో దట్ అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువ కాలం హెయిర్ రాకుండా ఉంటుందన్నమాట. అది చూసుకోండి. ఇన్ కేస్ మీకు కనుక కందటం లాంటివి ఏదైనా జరిగితే వెంటనే ఆయిల్ లాంటిది ఏదైనా అప్లై చేసేసేయండి అదే ప్లేస్లో. సో ఇదనమాట హెయిర్ రిమూవ్ చేసి ఎలా వచ్చిందో. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.